స్వాగతం. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యానికి విలువలు లేకుండా వైఎస్ఆర్సీపీ నేతల కాళ్ల చెప్పుల కింద బతకవలసిన పరిస్థితి ఉండేదని, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఎవరు బ్రతుకు వారు బతుకుతున్నారని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం తిరుపతిలో జరిగిన కూటమి పాలనకు 2 ఏళ్లు విజయోత్సవ సభ కార్యక్రమానికి వెళ్తూ మనుబోలు మండల పరిధిలోని కాగితాలపూర్ క్రాస్ రోడ్డు వద్ద ఆగిన సందర్భంగా మనుబోలు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సర్వేపల్లి నియోజకవర్గం నుంచి 700 మంది కార్యకర్తలు తరలివెళ్లగా 30 కార్లలో భారీ ర్యాలీగా సోమిరెడ్డి వెంట నాయకులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలన ఒక నియంత పరిపాలన లాగా సాగిందని, ప్రస్తుత ప్రభుత్వంలో 33,000 కోట్ల రూపాయలు పెన్షన్లకు ఖర్చు చేస్తున్నామని, అదేవిధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు గాలి రామకృష్ణారెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య, తిరుపతి పార్లమెంటు కమిటీ యువత కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి, తిరుపతి పార్లమెంటు కమిటీ అధికార ప్రతినిధి ఎస్కే అమీర్ భాషా, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు రాయపాటి కిరణ్ కుమార్, బీసీసీఎల్ అధ్యక్షులు రావుల జితేంద్ర గౌడ్, మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 12వ తేదీ ప్రజలు తీర్పిచ్చారు. చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించారు. ప్రజాస్వామ్యం బతికింది. రాజ్యాంగబద్ధంగా ఎవరు బతుకులు వాళ్ళు బతికే పరిస్థితి వచ్చింది. ఇంతకుముందు వాళ్ళ కాళ్ళ కింద మా కాళ్ళ కింద బతకాలనే ఒక నియంత జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరిగింది. ఇప్పటికి 2 years అయింది. నేను ఒక్క మాట చెప్తా, ఒక్క సంవత్సరం మేము ఒక్క పింఛన్లకి 33,000 కోట్లు ఖర్చు పెడతాము. జగన్మోహన్ రెడ్డి 1 yearలో అన్ని వెల్ఫేర్, అది పిల్లలు బడికిపోయేదా, లేకపోతే 7,000 ఇచ్చేదా రైతులకి, ఇవన్నీ కలిపి 1 year 33,000 crores నువ్వు దాటేవో నువ్వు చెప్పు. మేము అది కాకుండా తల్లికి వందనం ఎంతమంది బిడ్డలుంటే బడ్జెట్ అలికేషన్ చేసిన దానికి, ఖర్చు పెట్టిన దానికి నువ్వు 100 రూపాయలు బడ్జెట్లో చూపిస్తే 30-40 రూపాయలు ఖర్చు పెట్టలే. ఏ శాఖలు? వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ, రోడ్లు భవనాల శాఖ. అన్నిటికంటే ఒకటి చెప్తా, ఈరోజు కల్తీ మద్యం జరుగుతుంది. కల్తీ మద్యం ఏంటి పరిస్థితి? ఈడీ ఎంటర్ అయింది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయింది. ఒకవేళ మేము వేసిన సిట్టు పక్షపాతం 100 మాట్లాడారు. ఈరోజు ఈడీ ఎంటర్ అయింది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎత్తి పప్పులో వేసింది కేసిరెడ్డిని, వాసుదేవ్ని. కొన్ని వేల మంది ప్రాణాలు తీసావు. వాళ్ళు కోరుకున్న మద్యం తాగనీయకుండా చేశావు. నువ్వు కల్తీ మద్యం పోసి 30-40 వేల మంది ప్రాణాలు తీసావు. లక్షల మంది అనారోగ్యానికి బెడ్ మీద ఎక్కే పరిస్థితి చేసావు. ఆర్థికంగా కుప్పకూలిపోయే పరిస్థితి చేసావు. ఇవన్నీ క్షమించరాని నేరాలు. ఈరోజు తిరుపతిలో భారీ సభ, అది కూడా ఈ డీజిల్ పెట్రోల్ పెట్టుకొని లక్షల టార్గెట్ పెట్టకుండా తగ్గించినారు. మంచి సభ జరుగుతుంది. ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, 3 పార్టీల మంత్రులు, అధ్యక్షులు అందరూ హాజరవుతున్నారు. సర్వేపల్లికి మాకు ఇచ్చిన టార్గెట్ దూరం అని చెప్పి 500 ఇచ్చారు. దాదాపు 700 మంది మొదలపూర్ నుంచి వెళ్ళిపోయినాయి. కార్లు, వ్యాన్లు వెళ్ళిపోయినాయి. ఇక్కడ నుంచి కూడా ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఇది విజయవంతంగా జరిగింది. ఇది సక్సెస్ఫుల్ గవర్నమెంట్ అంటే కూటమి ప్రభుత్వం. 2 ఏళ్ల కూటమి పాలనలో సంక్షేమ అభివృద్ధిపై దామనిడు విజయోత్సవ సభకు తరలి వెళ్లిన సైదాపురం కూటమి నాయకులు 2 ఏళ్ల కూటమి పాలన సంక్షేమం అభివృద్ధిపై చేపట్టిన కూటమి ప్రభుత్వం చేపట్టిన విజయోత్సవ సంబరాలకు సైదాపురం మండలం నాయకులు ర్యాలీగా చంద్రగిరి మండలం దామనీడుకు సభకు లారీలు, బస్సుల్లో తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు, కె సుబ్రహ్మణ్యం రాజు, పెమ్మసాని దిలీప్ నాయుడు, రాఘవరెడ్డి, కెపి రాజు, సురేంద్ర, శ్రీనివాసులు నాయుడు, మేడికొండ రమణయ్య నాయుడు, హరనాథ్ రెడ్డి, పెమ్మసాని భాస్కర్ నాయుడు, వెంకట కృష్ణంరాజు, రాజేష్ రాజు, వెంకటేశ్వర్లు యాదవ్ పాల్గొన్నారు.
లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. జై సైకిల్, జై సైకిల్, జై సైకిల్, జై సైకిల్. లోకేష్ బాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. తెలుగుదేశం ఐక్యత, తెలుగుదేశం ఐక్యత. నేను పంపిస్తానులే, వాట్సాప్ పంపిస్తాను. వస్తుంది. సరే రాని ముందుకు రా. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, రామకృష్ణ గారి నాయకత్వం, రామకృష్ణ గారి నాయకత్వం. పెళ్ళేందన్న మందంగా కనిపించేదే కష్టమైపోయింది. తెలుగుదేశం పార్టీ ఐక్యత, తెలుగుదేశం పార్టీ ఐక్యత, తెలుగుదేశం పార్టీ ఐక్యత, తెలుగుదేశం పార్టీ ఐక్యత. లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. జై సైకిల్, జై సైకిల్, జై సైకిల్, జై సైకిల్. రామకృష్ణ గారి నాయకత్వం. జై సైకిల్, జై సైకిల్, జై సైకిల్. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం. జై లోకేష్, జై లోకేష్, జై లోకేష్. ఈ నెల 14 నుంచి వచ్చే నెల 14 వరకు పక్కగా ఎస్ఐఆర్ సర్వే చేసేలా బిఎల్ఓలు ఇంటింటికి తిరిగి తొలగింపులు, మార్పులు, చేర్పులు చేస్తారని సైదాపురం మండలం తహసీల్దార్ ఎం సుభద్ర అన్నారు. ఈ సందర్భంగా సైదాపురం తహసీల్దార్ కార్యాలయంలో ఎం సుభద్ర మాట్లాడుతూ మండలంలోని బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి 2002 ప్రకారం ఓటర్ వెరిఫికేషన్లు చేస్తారని, శాశ్వతంగా వలసలతో గ్రామాలలో లేని వారిని, చనిపోయిన వారిని గుర్తించి ఫారం 7తో తొలగిస్తారని తహసీల్దార్ ఎం సుభద్ర తెలిపారు. ఫారం 8తో మార్పులు చేర్పులు ఉంటే సరిచేస్తారని, ఫారం 6తో కొత్త ఓటర్లు చేర్చుతారని తహసీల్దార్ ఎం సుభద్ర చెప్పారు. మండలంలోని ప్రజలు అందుబాటులో ఉండి బిఎల్ఓలు ఇంటింటికి వచ్చినప్పుడు సరైన సమాచారం ఇవ్వాలని కోరారు. బూత్ లెవెల్ అధికారులు వెంట రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు లోకల్ గైడ్ లాగా సపోర్టుగా ఉంటారని, ఏదైనా సహాయం కావాలంటే ఏఈఆర్ఓ మండలంలో అందుబాటులో ఉంటారని తెలిపారు. సైదాపురం మండలం గ్రామ ప్రజలందరికీ నమస్కారము. మనకు 15/6/2026 నుంచి 14/7/2026 వరకు ఎస్ఐఆర్ అనే ప్రోగ్రాము. ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ అనేది జరుగుతుంది. మన ప్రతి బిఎల్ఓ ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంటింటికి వచ్చి మీకు ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ఇస్తారు. ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చి ప్రతి ఓటరు అందులో ఉండేటట్టు మన బిఎల్ఓ చర్యలు తీసుకుంటారు. బిఎల్ఓ కూడా బిఎల్ఏ అనే వాళ్ళు కూడా బూత్ లెవెల్ ఏజెంట్ వాళ్ళు కూడా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి సహాయంగా ఉంటారు. బిఎల్ఓ వాళ్ళకి సహాయంగా ఉంటారు. వాళ్ళు
ప్రతి గ్రామానికి ప్రతి బిఎల్ఓ ప్రతి ఇంటికి వచ్చి ఎన్యూమరేషన్ ఫారం ఇచ్చి వాళ్ళ డీటెయిల్స్ని తీసుకుని ఫారం ఫిల్ చేయాల్సి ఉంటుంది. దీనికి గ్రామంలో అందరూ సహకరించవలసిందిగా తెలియజేయడం అనేది. మనకు డ్రాఫ్ట్ పబ్లికేషను 22/9/2026 వస్తుంది. డ్రాఫ్ట్ పబ్లికేషన్ అంటే మొత్తం ఓటర్ లిస్టు ఎవరు కూడా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు అందరూ ఓటు హక్కును కలిగి ఉండాలి. నెక్స్ట్ గ్రామంలో లేని వాళ్ళు కానీ, మరణించిన వాళ్ళు కానీ, నెక్స్ట్ వలస వెళ్ళిన వాళ్ళు కానీ ఆ లిస్టులు కూడా వెరిఫై చేసి బిఎల్ఓలు మాకు నివేదికను సమర్పిస్తారు. కొత్తగా ఓట్లు చేర్చుకున్న వాళ్ళకి ఫామ్ 6 ఫామ్ ఇస్తారు. డిలేషన్ ఫామ్ 7 తొలగించుటకు ఫామ్ 7 ఇస్తారు. ఏదైనా సవరణలు ఏదైనా ఉంటే ఫామ్ 8 ఇస్తారు. దీనిలో మీరు ఫిల్ చేసుకొని మా బిఎల్ వాళ్ళకి ఇచ్చి సహకరించవలసిందిగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విత్తనాలు నేలలో నాటితే చెట్టుగా మారి ఒక తరానికి నీడనిస్తుంది. అదే పెట్టుబడి భూమిపై పెడితే 10 తరాలకు ధైర్యాన్ని ఇస్తుంది. భూమి ఎప్పుడు మోసం చేయదు. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్ గూడూరు సమీపంలో చిలుకూరు పోలీస్ స్టేషన్ వెనక భాగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న గూడూరు ప్రాంతానికి అతి చేరువలో 25 ఎకరాలలో అద్భుతమైన వెంచర్. చుట్టూ కాంపౌండ్ వాల్, పిల్లల కోసం ఆధునిక పార్క్ అండ్ ఓపెన్ జిమ్, క్రికెట్ టర్ఫ్, నోడా అండ్ జిఎంసీ అప్రూవ్ లేఅవుట్, 40 ఫీట్ సిసి రోడ్, చుట్టూ పచ్చని వాతావరణం, పుష్కలమైన నీటి వనరులతో సకల సౌకర్యాలతో కూడిన వెంచర్. నమ్మకమైన పెట్టుబడి. ఇంద్రా ప్రాపర్టీస్, మీ భవిష్యత్తుకు బలమైన అడుగు. తిరిగి వార్తలకు స్వాగతం. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన అధికార పార్టీ నాయకులు శ్మశాన స్థలాలను కూడా కబ్జా చేసేందుకు ప్రయత్నించడం సరైన పద్ధతి కాదని అక్కంపేట గ్రామస్తులు శుక్రవారం మీడియా ముందు వాపోయారు. అక్కంపేట గ్రామ సర్వే నెంబర్ 12లో 2 ఎకరాల 58 సెంట్లో జాండ్రగుంటగా పిలువబడే ప్రభుత్వ భూమిలో గతంలో సర్పంచ్గా ఉన్న నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి శ్మశాన స్థలానికి కేటాయించి అందులో గ్రామంలో పశువులు నీరు త్రాగేందుకు పెద్ద గుంటను ఏర్పాటు చేశారు. శ్మశానంలో కర్మక్రతువులకు అవసరమైన నీటిని ఆ గుంటలో నీటిని వాడుకునేవారు. ప్రస్తుతం అక్కంపేట గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకులు కొందరు అధికారులు అనుమతి లేకుండా గ్రామస్తులతో చర్చించకుండా జేసీబీ యంత్రాలతో గుంటను పూడ్చివేశారు. ఈ విషయంపై గ్రామస్తులు మీడియాతో మాట్లాడుతూ గ్రామానికి ఎంతో అవసరమైన హిందూ శ్మశాన వాటికను కబ్జా చేయడం ఏంటని, ప్రస్తుతం గుంటను పూడ్చడం ఏంటని ప్రశ్నించారు. ఆక్రమణకు గురై 4 సెంట్లు కూడా లేకుండా ఆక్రమణకు గురై ఉంటే ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి సర్పంచ్గా అయినప్పుడు ఆక్రమణలన్నీ తొలగించి సిమెంట్ రోడ్లు వేసి ఇక్కడ అంతా ఫినిషింగ్ తీసి దీన్ని అంతా డెవలప్ చేసి ఇదో పహరీ గోడ కట్టి ఇదంతా డెవలప్ చేసి దీన్ని శ్మశానంగా పంచాయతీ ఆస్తి కాబట్టి పంచాయతీకి సంబంధించింది ఏర్పాటు చేస్తే ఇప్పుడు ఇక్కడున్న ఈ లోకల్గా ఇప్పుడున్న నాయకులు దీంట్లో కూటమి నాయకులు దీంట్లో వచ్చి ఆకరించుకొని ఇదిగో ఈ విధంగా తొలగించేసి ఏ అనుమతి వాళ్ళకి లేకుండా దీంట్లో దౌర్జన్యంతో వచ్చి ఒళ్ళు పెట్టి సదరపెట్టి దీన్ని ఏం చేయాలనుకుంటున్నారో జనాలకు అందరికీ ఆందోళనగా ఉంది. వాళ్ళు చేసే పని జనమందరూ ఆందోళనలో ఉన్నారు. ఈరోజు గ్రామంలో ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏం జరుగుతుంది ఏందనేది 2 రోజుల నుంచి వాళ్ళు అధికారులను కూడా పక్కకు పెట్టి అధికారులు కూడా వచ్చి ఆపేసి పోతా ఉంటే మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ స్టార్ట్ చేసి చేస్తూ ఉన్నారు. దీన్ని శ్మశానాన్ని ఏ ఆక్రమణలకి గురి కాకుండా కాపాడుకోవాలని మా గ్రామస్తులు అందరం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. దీన్ని ఇదే విధంగా ఇట్నే ఉండాలని శ్మశానంగా ఉండాలని కోరుకుంటూ ఈ లోకల్గా ఈ నాయకుల దౌర్జన్యాలన్నీ అరికట్టి దీన్ని కాపాడవలసినదిగా మేము కోరుకుంటున్నాం గ్రామస్తుల తరఫున. పేరు శ్రీహరెడ్డి. మా ఊర్లో 2-3 శ్మశానాలు ఉన్నాయి. ముస్లిమ్స్కి ఒక శ్మశానం, హిందువులకు ఒక శ్మశానం. ముఖ్యంగా ఈ హిందువుల శ్మశానం మీద పెద్దలు కనబడింది. దీన్ని ఎవరికి ఎలాంటి అనుమతి లేకుండా, పంచాయతీ అనుమతి లేకుండా, ఎంఆర్ఓలు రెవెన్యూ అనుమతి లేకుండా ఈ ఓటాలు చేయడం ఆందోళనగా ఉంది. ప్రజలందరూ వచ్చి దీన్ని ఏదో ఒకటి చేయమని మమ్మల్ని కోరుతున్నారు. దీని మీద సరైన యాక్షన్ తీసుకుంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా పెద్దవాళ్ళ హయాం నుంచి ఈ శ్మశాన వాటిక మాకు తెలిసిన కాడి నుంచి పెద్దవాళ్ళ నుంచి ఈ శ్మశాన వాటిక 2 ఎకరాల 75 సెంట్లు విస్తీర్ణంలో ఉంది. ఇప్పుడు దీన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది
కొంతమంది గ్రామస్తులకి ఎవరికి తెలియకుండా గ్రామస్తులను సంప్రదించకుండా జేసీబీలు కుక్కలైన్లు పెట్టి సదరం చేస్తున్నారు. ఇది ఏందనేది మాకు అర్థం కాక మేము అడిగితే సమాధానాలు లేక ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సమాధానం చెప్తారు. రొంత గుడికి అంటారు, రొంత బడికి అంటారు. ఇది గుడులకి బడులకి ఇచ్చేదానికి కాదు కదా, ఇది శ్మశానం లేక కొన్ని ఊర్లలో అల్లాడుతూ ఉంటే శ్మశానాన్ని సదరపెట్టి గుళ్ళకి ఇచ్చేది ఏందనేది మా ఆందోళన. ఇది ఏంటంటే ఈశాన్యం మూట గ్రామానికి ఈశాన్యం మంచిదని అన్నీ ఉండించుకున్నాము. ఇప్పుడు దీన్ని పెద్దల రోజుల నుంచి ఉంది. ఇది ఇప్పుడు ఎవరికి తెలియకుండా ఏమీ లేకుండా గత 2 రోజుల నుంచి కుక్కు లైన్లు జేసీబీలు పెట్టి సదరపెట్టడం. అందువల్ల మాకు ఏమీ అర్థం కాక మాకు ఎవరు సమాధానం చెప్పక కూటమి నాయకులు కొంతమంది అందరూ అని చెప్పటం లేదు, కొంతమంది దీన్ని అరికట్టాలని ప్రభుత్వానికి పూర్వీకులకు అందరికీ తెలియజేయడం అంటే మా గ్రామం తరఫున మా తాత తరం నుంచి ఉన్న శ్మశానాన్ని కబ్జా చేస్తున్నారు. ఈ కబ్జాలని ఆదుకోవాలని ఆపాలని కోరుకుంటూ అందరికీ దుర్వ్యంగా పని చేయకూడదని చేసుకుంటాం. ఇక్కడికి వచ్చి మునిగి నీళ్ళు దాగిపోతాయి. ఇది ఊళ్ళో నీళ్ళన్నీ వస్తుంటాయి, పోతుంటాయి, నీళ్ళు తాగుతుంటాయి. ఈ పని చేస్తే పశువులు యాడ్ చేయాలా, నేను నీళ్ళు ఏం చేయాలా? పుట్టాలు చచ్చిపోయా ఇట్లాంటి పని ఊరిని చేస్తారా? ఈ ఊరని చేస్తారు ఈ పని. ఇట్లాంటి పని చేస్తే మేము బాధపడుతున్నాం. మన మామ చచ్చిపోయిన రోజు ఏ ముంచిపోయినాం. వాళ్ళు ఉండేవాళ్ళు మహారాజులు వెళ్ళిపాట్లు తీసుకుంటారు, మేమాలు తీసుకుంటారు. మేమేం చేయాలా చెప్పు? ఇట్లాంటి పని ఊరిని చేస్తారా? చూడండి సార్ మనం చెప్పాడు ఈ పని చెప్పినా చెప్పాలా? నేను అడతాను చదవమని అడతాను, ఏమైనా ఈ పని చేయమని అడతా. కానీ దీనైనా మాకు గుంట కొట్టాలా, పశువులు మా ఊళ్ళో పశువులన్నీ తాగాలా అన్న కొడుకులు వేసిపోతుంటాయి. నాయన అది మా కొరికి నేలే. మనుబోలు గ్రామంలోని శ్రీ సిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకిని తమ భుజాలపై ఉంచుకొని సాయి నామస్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధుల్లో ఊరేగించారు. సాయి భక్త భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా చెల్లోపల్లి గ్రామానికి చెందిన చెన్నూరు ప్రభాకర్ రెడ్డి, శ్రావణి దంపతులు, కుమార్తెలు అభిజ్ఞ, గాన్విత, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. तस्मै ब्रह्मणादाय संकेतमधातः भागतेने చిన్న నిదానం ఓం సాయి నెల్లూరు జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణలో అధికార ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణలో అధికార టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై అక్కంపేట గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిధులను రైతు ప్రయోజనాల కోసం కాకుండా కేవలం పార్టీ కార్యకర్తలకు పంచిపెట్టేందుకే వినియోగిస్తున్నారని ఆయన ఆరోపించారు.
శుక్రవారం సర్వేపల్లి నియోజకవర్గం అక్కంపేటలో చెరువు కట్టను పరిశీలించిన ఆయన సోమశిల ప్రాజెక్టు ఆప్రాన్ పనుల్లో నిర్లక్ష్యం వహించడం వల్ల ప్రాజెక్టుకు ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. నిధులలేమి, కాంట్రాక్టర్ల సమస్యల వల్ల మరమ్మతులు నిలిచిపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ డేగపూడి, బండేపల్లి కాలువల దుస్థితిని ఎండగట్టారు. సోమశిల భద్రత విషయంలో ప్రభుత్వం తక్షణమే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాలోని నెల్లూరు సెంట్రల్ డివిజన్ పరిధిలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను దాదాపు 115 కోట్ల FDR పనులు మంజూరైతే టెండర్లను ఖచ్చితంగా పిలవాల్సిన భారీ పనులను ఒక మెమోను అడ్డుపెట్టుకుని ముక్కలుగా విడగొడుతున్నారని ఆరోపించారు. 20 లక్షల విలువైన పనిని 9.75 లక్షల చొప్పున విభజించి ఎటువంటి పోటీ లేకుండా నేరుగా టీడీపీ కార్యకర్తలకు నామినేషన్ పద్ధతిలో కట్టబెడుతున్నారని, ఇది ప్రభుత్వ సొమ్మును పార్టీ కార్యకర్తలకు పంచి పెట్టడమేనని ఆరోపించారు. బండేపల్లి, డేగపూడి లింక్ కెనాల్ పనులు ఎన్నో ఏళ్ల రైతుల కళ. గత ప్రభుత్వంలోనే సగం పనులు పూర్తయినా వాటిని పట్టించుకోకుండా FDR పేరుతో అడ్డగోలు పనులకు నిధులు వెచ్చించడంపై మండిపడ్డారు. దీనిపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపించాలని నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సర్వేపల్లి నియోజకవర్గం అసెంబ్లీ కోఆర్డినేటర్ బళ్ళ హరి, నాయకులు ఇర్ఫాన్, సుధీర్, మల్లికార్జున రెడ్డి ఇంకా పలువురు నాయకులు పాల్గొన్నారు. అని చెప్పి టెండర్లకు రావాల్సినటువంటి ఆ నిబంధనలు కూడా తుంగలో దూకి ప్రతి వర్కును కూడా ముక్కలు చేయడం, 20 లక్షలు ఉండే వర్కుని 9,75,000, 9,75,000 అంటే ఈ విధంగా చేసి తెలుగుదేశం కార్యకర్తలకి ఈరోజు ఈ ప్రభుత్వం ఏ విధంగా పంచిపెడుతుందో ఒకసారి ఆలోచించమంటున్నా. కాబట్టి టెండర్లకు వస్తే ఎవరన్నా కాంపిటేటర్లు వచ్చి టెండర్లు వేసే దానికి లేదు. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే RRRకి సంబంధించినటువంటి వర్కులు ఈ నెల్లూరు జిల్లా సెంట్రల్ డివిజన్లో టెండర్లకు వచ్చాయి. టెండర్లకు వచ్చినప్పుడు టెండర్లు స్వయాన మేమే కొన్ని వర్కులకి టెండర్ వేస్తే ఆ మండల నాయకులు లేదనుకుంటే అక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఫోన్లు చేసి బెదిరించేటటువంటి పరిస్థితి. కాబట్టి టెండర్లకు వచ్చిన వర్కులను టెండర్లకే నీయకుండా ఈ విధంగా 115 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి FDR వర్కులను కూడా 10 లక్షల వరకు నామినేషన్ పద్ధతిలో ముక్కలు చేసి తెలుగుదేశం నాయకులకి ఏ విధంగా కట్టబెడుతున్నారు చూడండి. ఇంకపోతే ప్రాధాన్యతకు సంబంధించి ఈరోజు నేను ఈ జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు కానీ, ఇరిగేషన్ అధికారులు కానీ, కలెక్టర్ గారిని అడుగుతున్నా. సోమశిల అనేది మనకి ఎంత ముఖ్యమో ఈ జిల్లాకి సంబంధించినటువంటి సోమశిల ప్రాజెక్టు యొక్క ఎప్రాను మొత్తం కూడా డ్యామేజ్ అయిపోతే దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి స్వయాన పరిశీలించి ఆ వర్క్ శాంక్షన్ చేస్తే ఈరోజు ఆ వర్క్కి బిల్లులు రాక పని ఆగిపోయినటువంటి పరిస్థితి. సోమశిల ప్రాజెక్టు ఈరోజు వర్షాకాలం లోపు ఆ పని పూర్తి చేయకపోతే మరొక అన్నమయ్య ప్రాజెక్టు లాగా కొట్టుకుపోయేటటువంటి పరిస్థితి ఉన్నా కూడా ప్రాధాన్యతలని పక్కన పెట్టి కార్యకర్తల కోసం 115 కోట్లకి ఒక నెల్లూరు సెంట్రల్ డివిజన్ కిందనే వర్కులు మంజూరు చేసి అవి టెండర్లకు రాకుండా మళ్ళీ వాటి యొక్క నిబంధనలు మార్చి ఏ విధంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందో ఒకసారి చూడమంటున్నాం. ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి చెరువు కట్టకు సంబంధించి జంగిల్ క్లియరెన్స్ గతంలో ఉపాధి హామీ పథకం కింద పెట్టి చేసేటటువంటి పరిస్థితి ఈరోజు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.